అంటే వచ్చే ఈ పెన్షన్ రేషన్ పర్లేదా? ఇంటి వరకు వస్తున్నాయా? వస్తున్నాయండి. ఇబ్బంది లేకుండా తెచ్చుకుంటున్నారా? తెచ్చుకుంటున్నాం మేడం అప్పుడేమో 9 పథకాలు ఉన్నాయి, ఇప్పుడేమో 6 పథకాలు. మరి ఎలిజిబిలిటీ ఉందా? పర్లేదా? తల్లికి వందనం కానివ్వండి, అలాంటివి ఏమి లేవు మాకు. పుట్టి పింఛన్ ఒకటే వస్తుంది. గ్యాస్ సిలిండర్లకి డబ్బులు అన్నారు, ఏమన్నా వేసారండి? జనరల్ గా 3కి ఫ్రీ అన్నారు కదా. 2 వేసారండి, 3 వేయలా. అప్పట్లో ఎలా ఉండేది మేడం? పథకాలు 9 పథకాలు అప్పుడు వాలంటీర్లు వచ్చి ఇచ్చేవాళ్ళు కాబట్టి అప్పుడు ఏదన్నా కాగితం కావాలన్న సచివాలయంలో అప్పుడేమన్నా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడే బాగుందంటారు. అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉందండి. జగన్ గారు ఏమన్నారంటే అప్పట్లో ఈ వ్యవస్థ ఉండేది కాబట్టి ఇంటి వరకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంచెం వేలు ముద్రలు అన్ని పడుతున్నాయా? రేషన్కి వెళ్ళి పడుతున్నాయి, ఒక్కొక్కటి పడతలేదు. డోర్ డెలివరీ ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు లెగలేని వాళ్ళకి కూడా జగన్ ఉన్నప్పుడే బాగుందండి. ఇది ఇబ్బందికరమే. అది మేడం అంటే కొంచెం లెగనేళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ముసలి వాళ్ళు కొంచెం తెచ్చుకోవడం ఇబ్బంది అంటారు. ఇబ్బంది. స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాలి, తెచ్చి ఎయ్యరు. 5 కిలోలు బియ్యమేగా నాకు, తెచ్చి ఇవ్వరు. వెళ్ళి తెచ్చుకోవాలి అంత దూరం. ముఖ్యమంత్రి గారు జగన్ గారు మళ్ళీ ఒకసారి పాదయాత్ర స్టార్ట్ చేస్తామంటున్నారు. మరి ఎలా ఉంటుంది అంటారు? మంచి పని, బాగానే ఉంటుందండి. మళ్ళీ ఆయన వస్తే బాగుంటుంది. మళ్ళీ ఆయనే రావాలండి మాకు. ఎందుకంటే అప్పుడు అన్ని అందుకుంటారా? ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా ఇంటికే వచ్చేయి. ఇప్పుడు ఏమంటే అవస్థలు పడాల్సి వస్తుంది. నేను వస్తే మళ్ళీ అంతా కూడా సుఖమంగా అందరినీ సెట్ చేస్తానంటారు. బాగానే ఉంటుందండి. ఆయనే రావాలని కోరుకుంటున్నాం. అప్పుడు ఇబ్బంది ఏం పడలేదు కదా? ఏం పడలా. ఆయన ఏమంటున్నారంటే ఒక 3 సంవత్సరాలు అవనివ్వండి మొత్తం మీద, నేను ప్రజల్లోకి వస్తాను, 1.5 సంవత్సరం పాదయాత్ర చేస్తానంటున్నారు. మరి ప్రజలు కొంచెం ఆహ్వానిస్తారా ఆయన? ఎందుకు ఆహ్వానించామండి? మంచి పనులే చేసి వెళ్ళారు కానీ కాకపోతే తీసేసారు ఆయనకి. అది రెండోది ఏమి లేదు. చూసుకుంటే మరి నిత్యావసర సరుకుల ధరలతో పాటు మిగతా అంశాలు ఎలా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలు కొంచెం ఎక్కువే ఉన్నాయి కదండి. నేను ఒక్కదానికే 300 వస్తుంది. ఒక్కదానికి ఒక టీవీ, ఒక బల్బు, ఫ్యాను. చలికాలమే 300 వస్తుంటే యాసకాలం ఎంత రావాలి? అది ఉచిత బస్సు ఎప్పుడైనా వెళ్ళారా మీరు? ఉచిత బస్సుకి వెళ్తానే ఉన్నాను, వస్తానే ఉన్నాను. కిక్కిరిసి ఉంటుంది అంటున్నారు. ఒక్కొక్క బస్సులో ఉంటుంది, ఒక్కొక్క బస్సులో లేదు, మామూలుగానే ఉంటుంది. నిజంగా పాపం ఆటో కార్మికులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. ఫైనల్ గా అంతా బానే ఉంది. అంతా బానే ఉంది. బాగుంటుంది అంటారా? అంతే, ఆయన రావాలి. ప్రభుత్వం 2 సంవత్సరాలు, ఇప్పుడు కూడా 6 పథకాలు. మహిళలకి బాగా ఎక్కువ శాతం స్త్రీ శక్తి, మహాశక్తి పేర్లతోనే వస్తున్నాయి. డ్వాక్రాకి సంబంధించి కూడా ఏమైనా ఉన్నారు? ఉన్నాము. డ్వాక్రాలో కూడా వచ్చినాయి, మాకు డబ్బులు వచ్చినాయి. 3 గ్యాస్ బండ్లు కూడా డబ్బులు పడినాయి. పెన్షన్ ఇచ్చే విధానం, టెన్షన్ మాకేం రావాలి. 40 సంవత్సరాల వాళ్ళకి ఇస్తామన్నారు కానీ 65 రావాలంటున్నారు. మళ్ళీ ఒంటరి మహిళ వాళ్ళు ఎలాగే ఉండాలా? సిలిండర్ డబ్బులు పడిపోయినాయి. 3 గ్లాసులు పడిపోయినాయి. మనవరాళ్ళకి తల్లికి వందనం, తల్లికి వందనం కూడా వచ్చినాయి. ఎవరైనా ఉన్నారా? రైతు భరోసా అని చెప్పి రైతు భరోసాలు మాకేం లేవండి. చూస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచితంగా వెళ్తున్నాం, వస్తున్నాం. దానికి మాత్రం ఏం లోటు లేదు. టికెట్ ఎంత కవర్ అవుతుంది? ఎక్కడ ఉంటే కూడా ఏం ఫ్రీ లేదు. బాగానే వెళ్తున్నారు, వస్తున్నారు. దానికి మన డౌట్ ఏం లేదు. ఏంటంటే 47 వాళ్ళకి డబ్బులు ఇస్తాను, పింఛన్లు ఇస్తాను అని చెప్పి ఒక్క మాటే కానీ ఇళ్ళకి డబ్బులు కట్టాం. కానీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 6 ఏళ్ళ క్రితము 50,000 కట్టాం. వెనకాల వచ్చిన వాళ్ళకి ఇచ్చారు కానీ మాకు డబ్బులు ఇవ్వలేదు. మాకు కట్టిన ఇల్లు కూడా హౌస్ నెంబర్ సహా మాకు ఇచ్చారు. ఉగాది నుంచి కూడా 5 లక్షల గృహప్రవేశాలు అంటున్నారు. ఏదో లిస్ట్ లో పేరు ఉందండి. ఏమోనండి, మాకు అసలు ఏం చెప్పలేదు. అక్కడికి వెళ్తేనేమో అక్కడికి వెళ్ళండి, మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి వెళ్ళండి, కాగితాలు తీసుకొని అంటున్నారు వాళ్ళు. మాకు మాత్రము ఏది పడలేదు, డబ్బులు కట్టిన పడలే, ఇల్లు ఇవ్వలేదు మాకు. ఆయన ఉన్నప్పుడు హౌస్ నెంబర్లు అన్నీ ఇచ్చారు మాకు. ఈయన వెళ్ళారు, మళ్ళీ ఆ డబ్బులు అంటే జగన్ గారు ఇచ్చినప్పుడు ఎక్కడో కొనపడినా మాకు చూపించలా, పెట్టలా. డాక్యుమెంట్స్ ఇచ్చారండి. ఊరికే బుక్ ఇచ్చారు. బుక్ ఇచ్చారు కానీ రిజిస్టర్ చేసినా మాకు ఇవ్వలేదు. అక్కడికి వెళ్ళమంటారు, వెళ్ళి చూపిస్తేనే కదా మాకు ఇచ్చేది వాళ్ళు. మాకేమి ఇవ్వలేదు వాళ్ళు. ఏంటంటే 45 ఏళ్ళ వాళ్ళకి డబ్బులు పడతాయి అంటే వెళ్ళి సచివాలయం కాడికి వెళ్తే 65 వాళ్ళకి అమ్మా ఇచ్చేది అని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ ఎందుకు చెప్పారో అర్థం కావట్లేదు. 47 వాళ్ళు ఒంటరి మహిళ వాళ్ళకి ఎట్లా పెడతారని కూడా తెలీదు. అదొకటే మాకు బాధగా ఉంది. 47 వాళ్ళకి పింఛన్ ఇస్తాము అన్న వాళ్ళకే ఇవ్వలేదు, ఇంకా రాలేదు అమలు అంటున్నారు వాళ్ళు. మళ్ళీ అంతే. అన్ని పర్వాలేదు, బాగానే ఉండే. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, మనకి ఆయన కూడా పర్లేదు, బాగానే ఉండేది. అది ఏమో డౌట్ ఏం లేదు. ఏంటంటే ఇప్పుడు 47 వాళ్ళకి పింఛన్ ఇవ్వలేదు. అదే 1500 చొప్పులు ఇస్తామన్నారు కదా, అవి కూడా పడలేదు. మాకు ఇంకేం పడలేదు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు కూడా మేము కట్టాం. 50,000 రూపాయలు కట్టాం, దానికి వడ్డీయే కట్టుకుంటున్నాం. కానీ మాకు ఇల్లు రాలేదు, హౌస్ రాలేదు. ఉన్నప్పుడు హౌస్ నెంబర్లు అన్నీ ఇచ్చారు మాకు. ఇంకొక నెల ఇస్తారనగా ఈ ఎలక్షన్లు వచ్చినాయి, ఈయన గెలిచారు, ఆ మూల పడిపోయినాయి.